తెలుగుదేశం కార్యకర్తల దాడిలో గాయపడి నెల్లూరు నగరంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వెంకటాచలం మండలం ఎర్రగుంట గ్రామానికి చెందిన రాఘవేంద్రను మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా కాకాని మాట్లాడుతూ రాఘవ వైసీపీ కార్యకర్తగా ఉండి అక్కడి స్థానిక పరిస్థితుల దృష్ట్యా టీడీపీలో చేరి అప్పటి ఎన్నికల్లో సోమిరెడ్డి గెలుపుకు కృషి చేశాడన్నారు. కానీ అక్కడి నాయకులతో ఇమడలేక మళ్లీ వైసీపీలో చేరాడన్నారు. అది జీర్ణించుకోలేని టీడీపీ గుండాలు రాఘవేంద్రపై అమానుషంగా దాడి చేశారన్నారు. రాఘవ అందరికీ తలలో నాలుకలా వ్యవహరించేవాడని తెలిపారు. ఈ నేపథ్యంలో రాఘవేంద్రను పరామర్శించడం జరిగిందన్నారు. ఎవరెవరైతే మా వారిపై దాడులు చేస్తున్నారో వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ఇందుకు 10 రెట్లు చట్టపరంగా చర్యలు చేపడతామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. రాఘవ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామన్నారు. వెంకటాచలం వడిపాలానికి సంబంధించి రాఘవేంద్ర మీద దాడి జరిగింది. రాఘవేంద్ర మీద కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి గూండాలు హత్య ప్రయత్నం చేయడం జరిగింది. దీని వెనుక ఉన్నటువంటి కథ ఏమిటంటే, రాఘవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేవాడు. 2024 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి విభేదాల కారణంగా తెలుగుదేశం పార్టీలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విజయానికి గట్టిగా కృషి చేసినటువంటి వాడు. తర్వాత ఆయన పరిస్థితి ఈరోజు చూస్తున్నాం మనం. అవినీతి, అక్రమాలు, అరాచకాలు తప్ప సర్వేపల్లిలో అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ, ఎవరన్నా తీసుకువెళ్తే చేసేటువంటి పనులు కానీ ఎక్కడ లేవు. కాబట్టి రాఘవ భార్య వార్డు మెంబర్గా పనిచేస్తుండేది వెంకటాచలానికి సంబంధించినటువంటి పంచాయతీకి. వాళ్ళు విసిగి వేసారి మరలా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిన రోజు రాఘవ ఒక మాట చెప్పాడు. అక్కడికి ఇక్కడికి వ్యత్యాసాన్ని గమనించాను, అక్కడ ఎమడలేకపోయాను. అధికారం ఉన్నా సరే నాకు ఎందుకో మనస్కరించలేదు అక్కడ కొనసాగడానికి. అందుకనే తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీ నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రిని చేసుకునేటువంటి దిశగా ఉడతా భక్తిగా నా సహాయం కూడా ఉండాలి అని చెప్పి ముందుగానే అధికారాన్ని వదిలిపెట్టుకొని నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది అని చెప్పి స్పష్టంగా కూడా ఆ రోజు చేరిన రోజు ప్రకటించడం జరిగింది. రాఘవ కాస్త అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఏదన్నా సహాయం అందించేవాడు, సహకరించేవాడు. అందువల్ల రాఘవకి 10 కుటుంబాలు ఉన్నాయి వడ్డిపాలెంలో. మన వాళ్ళందరూ కూడా రాఘవని తీసుకొచ్చి రాఘవ మనతో ఉంటే బాగుంటుందని చెప్పి చేర్చిన తర్వాత వెంటనే ఈరోజు దుర్మార్గంగా నువ్వు తెలుగుదేశం పార్టీని వదిలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి నీకు ఎన్ని గుండెలు అని చెప్పి పాపం కొట్టి చనిపోయాడు అని చెప్పి వదిలేసి వెళ్ళిపోయారు. దురదృష్టవశాత్తు వాళ్ళ ఆశలు ఫలించలేదు. అదృష్టవశాత్తు రాఘవ కుటుంబానికి సంబంధించి బయటపడడం జరిగింది. ఆ నేపథ్యంలో ఈరోజు రాఘవాన్ని పరామర్శించాం, కుటుంబ సభ్యులను పరామర్శించాం, ధైర్యం చెప్పాం. నిన్న నేను అందుబాటులో లేను ఈ సంఘటన జరిగినప్పుడు. వెంటనే శేషయ్య వాళ్ళు ఇక్కడికి చేర్చడం, ఆసుపత్రిలో పాపం వైద్యులను అడిగితే ప్రాణాపాయం ఏమీ లేదు, కానీ ఒళ్ళంతా దెబ్బలు ఉన్నాయి కాబట్టి నొప్పులు ఉంటాయి, కొద్దిగా 1-2 రోజులు ఉండిపోతే బాగుండు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అక్కడ దానికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ కూడా ఫిర్యాదు కూడా ఇచ్చారు. కానీ ఆ వెంకటాచలం స్టేషన్లో సాధారణంగా అక్కడ ఉన్నటువంటి సిఐకి పేరు సుబ్బారావు అనుకుంటా, అతనికి ఒక అలవాటు ఉంది. బాధితుల మీద కేసులు నమోదు చేసి నిందితులను వదిలిపెట్టేయడం. జిల్లా ఎస్పీ గారు ఎందుకు అటువంటి వ్యక్తి మీద, అటువంటి అధికారి మీద విచారణ చేపట్టడం లేదో నాకు తెలియదు. జిల్లా ఎస్పీ గారు కనుక వెంకటాచలం సిఐ మీద కనుక విచారణ జరిపిస్తే అతను చేసినటువంటి అనేక రకాలైనటువంటివి బయటపడతాయి. కాబట్టి అధికార పార్టీకి కొమ్ము కాయడం తప్పులేదు, ఎందుకంటే నీ ఇష్టం అది. నీకు తెలుగుదేశం పార్టీ అంటే అతనికి ఇష్టము. అందుకని తెలుగుదేశం పార్టీ ఉద్యోగం చేస్తూ తెలుగుదేశం పార్టీ ఉండాలని కోరుకునేవాడు తెలుగుదేశం పార్టీకి భగ్న ప్రేమికుడు. అటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీలో కొనసాగినందువల్ల మాకేం అభ్యంతరం లేదు. కాకపోతే మీరు పార్టీలో చేరి కొనసాగితే ఇబ్బంది ఉండదు, కానీ పార్టీలో ప్రభుత్వంలో ఉండి ఆ ప్రభుత్వంలో పార్టీకి సేవ చేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేయడం పద్ధతి కాదు. అందుకని దయచేసి ఇప్పటికైనా ఆలోచన చేసి ఏదైనా కావాలంటే స్వచ్ఛంద పదవి విరమణ చేసి నువ్వు పార్టీలో చేరొచ్చు. కాబట్టి ఎస్పీ గారు కూడా జరిగినటువంటి అన్ని సంఘటనల మీద విచారణ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రాఘవ కుటుంబానికి న్యాయం చేయాలి, రక్షణ కల్పించాలా. ఎవరైతే రాఘవ మీద దాడి చేశారో వాళ్ళని గుర్తించి కఠినంగా
శిక్షించేటువంటి విధంగా ఈరోజు మొక్కుబడిగా కేసులు వేయడం, కొద్ది రోజుల తర్వాత ఆ కేసు రెఫర్ చేయడం అనేటువంటిది ఆనవాయితీగా మారిపోయింది. మా వాళ్ళని కొట్టడం, మా వాళ్ళని చంపడానికి ప్రయత్నించడం, మా వాళ్ళ మీద దాడులు జరగడం, ఆ దాడి జరిగినటువంటి సంఘటనలో మేము వచ్చి గొడవ చేసినప్పుడు దానికి ఏదో మొక్కుబడిగా ఒక కేసు రిజిస్టర్ చేయడం, కేసు రిజిస్టర్ అయిన వెంటనే దానికి సంబంధించి మరలా రెఫర్ చేసి క్లోజ్ చేసేయడం, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద. ఇది సర్వసాధారణమైంది. ఛార్జ్ షీట్లు వేయరు, విచారణ ఎదుర్కోరు, కేసును నీరుగారుస్తారు. కేసు రిజిస్టర్ చేసేటప్పుడే ఏదో నామకే వస్తే సెక్షన్లు వేసి కేసులు ఎఫ్ఐఆర్ కట్టేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఒకటే విషయం చెప్తున్నాం, ఎవరెవరైతే మా వాళ్ళ మీద దాడులు చేస్తున్నారో గడిచి ఎవరు బతకరు, అన్నీ గుర్తుపెట్టుకుంటాం. ఈ పోలీసులు ఎన్ని రకాలైనటువంటి నాటకాలు ఆడినా, ఏ విధంగా ఉన్నా, ఎవరి మీదైతే ఎవరైతే దాడి చేశారో ఆ దాడి చేసినటువంటి వాళ్ళు ఇంతకి 10 రెట్లు మానసిక క్షోభ అనుభవించేటువంటి విధంగా విచారణ జరిపిస్తాం, కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం. మీలాగా మేము ఇళ్ల మీద పడి కొట్టకపోయినా చట్ట ప్రకారం ఏ విధంగా మిమ్మల్ని శిక్షించడానికి ఎంత అవకాశం ఉందో అన్ని అవకాశాలు పరిశీలించి ఖచ్చితంగా మీరు మీ కుటుంబాలు ఇబ్బంది పడేటువంటి విధంగా చర్యలు ఉంటాయి. ఈరోజు ఏ విధంగా అయితే ఈ కుటుంబం బాధపడుతుందో, పాపం రాఘవ భార్య రాఘవ కుటుంబం బాధపడుతుందో అంతకు 10 రెట్లు మీ కుటుంబాలు బాధపడేటువంటి విధంగా చట్టం ముందు నిలబెట్టి మిమ్మల్ని ఒక్కొక్కరిని ఏ విధంగా శిక్షించాలో ఆ విధంగా శిక్షించేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ జిల్లాలో దాడుల్ని ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి కానీ, కార్యకర్తకు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అందరికీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి ఎల్లవేళలా మేమంతా అండదండలు అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాఘవ మీద జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని ఎస్పీ గారు దీని మీద విచారణ జరిపించి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ NIT లేదా IITలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద salient features ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ, ఎందరో విద్యార్థులని IIT ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్, ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మాక్ టెస్ట్. 2025-26 సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.